గర్భిణీ మహిళలు శివలింగాన్ని తాకడం తప్పనిసరి కాదు. ఆలయాల్లో దూరం నుంచే దర్శనం మంచిది. శివ మంత్రాలు ధ్యానం శాంతిని ఇస్తాయని పండితులు సూచిస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో శివలింగాన్ని తాకవచ్చా లేదా అనే విషయంలో చాలామంది గర్భిణీ మహిళలకు సందేహం ఉంటుంది. హిందూ ధర్మంలో శివలింగాన్ని శివుడి నిరాకార స్వరూపంగా భావిస్తారు. ఇది బ్రహ్మాండ శక్తికి ప్రతీక అని భక్తుల నమ్మకం. అందుకే శివలింగానికి సంబంధించిన పూజలు నియమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణంగా కొంతమంది పెద్దలు పండితులు గర్భధారణ సమయంలో శివలింగాన్ని నేరుగా తాకకుండా ఉండడం మంచిదని చెప్తుంటారు. దానికి కారణం భయం కాదు, జాగ్రత్త మాత్రమే. జ్యోతిషపరంగా శివుణ్ణి చంద్రుడు మంగళ గ్రహాల శక్తులతో అనుసంధిస్తారు. ఈ శక్తులు చాలా బలంగా ఉంటాయని నమ్మకం. గర్భిణీ మహిళ శరీరం మనస్సు చాలా సమయంలో చాలా సున్నితంగా ఉంటాయి. అందుకే శక్తివంతమైన ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండడం వల్ల కొంతమందికి అలసట అసౌకర్యం కలగవచ్చని భావిస్తారు. శివలింగాన్ని అగ్ని నీటి తత్వాల సమ్మేళనంగా చూస్తారు. ఈ రెండు తత్వాలు శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. అందుకే కొందరు నేరుగా తాకడం కన్నా దూరం నుంచి దర్శనం చేసుకోవడం మంచిదని అంటుంటారు. కొన్ని ఆలయాల్లో కూడా గర్భిణీ మహిళలు శివలింగాన్ని తాకకుండా కొంత దూరం నుంచే ప్రార్థన చేయాలని సూచిస్తుంటారు. ఇది భక్తిని తగ్గించడానికి కాదు, తల్లి మరియు గర్భంలోని బిడ్డ భద్రత కోసమని భావిస్తుంటారు.